వక్ఫ్ చట్టంలోని అనేక నిబంధనలు హోల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మందబలంతో చేసిన చట్టంపై సుప్రీంకోర్టు స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. సిపిఐ ముందు నుంచి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూనే ఉందని గుర్తు చేశారు. బిల్లు చట్టం కాకముందే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కోరినట్లుగా చెప్పారు. అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రకారం 1% ఉన్న ప్రజలకు కూడా మతపరమైన హక్కులు ఉన్నాయన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష వైఖరిని చంపినట్లే అటువంటిదే అన్నారు నారాయణ. దాన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చూడకుండా పార్లమెంట్ చర్చ పెట్టి మెజారిటీ ఉందని చెప్పేసి మెజారిటైజేషన్ పేరుతోటి దాన్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ చెప్పాయి ఇది అట్లా చేయడానికి మంచిది కాదు, కానీ సెలెక్ట్ బోర్డు కన్నా పంపించాలని చెప్పి. కానీ అలా అంగీకరిస్తుంది అంటే బై హుక్ ఆర్ కుక్ మిగతా వాళ్ళందరినీ మెజారిటైజేషన్లోకి తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. తాత్కాలికమైనా సరే చూడవచ్చు. వాళ్ళ ఆ విధంగా స్టే ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది సిపిఐ మేము హర్షం ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా మూర్ఖత్వంతో దాన్ని ముందుకు పోలేకుండా అందరితో చర్చించి ఆ స్టేట్ హోల్డర్తో చర్చించి ఒక పరిష్కారం తీసుకొని సెక్యులర్ వ్యవస్థ ప్రభావం లేకుండా తీసుకెట్టని చెప్పారు. సెక్యులర్ వ్యవస్థ ప్రభావం వచ్చే ప్రభావం కాదు. వక్ఫ్ చట్టం మీద సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. దీంట్లో కొన్ని రూల్స్ను పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంటే వక్ఫ్ చట్టం మీద కూడా అక్కడ ఈ తీర్పు గురించి కూడా లాయర్ మాట్లాడారు. ఒకసారి చూద్దాం. उस कानून को बहुत हद तक जो वक्फ के प्रोटेक्शन के सिलसिले में जो बहस थी उसको एड्रेस करते हुए कोर्ट ने 4 बातें जो कही हैं जो इम्पोर्टेंट है. एक तो ये है कि जो वक्फ काउंसिल में जो मेंबर्स को वेग रखा गया था कि कौन आएगा, उसको लिमिट कर दिया है कि 4 से ज़्यादा नॉन मुस्लिम नहीं हो सकते. उसी तरह वक्फ बोर्ड की जहाँ तक बात है उसको भी काफ़ी वेग रखा था स्टैट्यूट में, तो उसको भी लिमिट कर दिया गया है कि 3 से ज़्यादा नॉन मुस्लिम नहीं हो सकते. जो 3 और मेन इश्यूज थे जिस पर ये कहा गया था कि चीफ एग्जीक्यूटिव ऑफिसर जो होते हैं सेक्शन 23 में जो पहले मुस्लिम होते थे उसके बारे में काफ़ी बहस की गई थी. तो कोर्ट ने कहा है उसको हम अभी स्टे नहीं कर रहे हैं, लेकिन जहाँ तक हो सके गवर्नमेंट को कंसिडर करना चाहिए कि वो मुस्लिम हो तो बेहतर है. बाकी जो कोर इश्यूज थे उसमें ये था कि कलेक्टर का जो पावर था 3C में प्रोवाइजो जोड़कर कि जब तक वो प्रॉपर्टी डिसाइड नहीं हो जाती तब तक वो वक्फ नहीं मानी जाएगी और रेवेन्यू रिकॉर्ड में उसके एंट्री नॉन वक्फ कर दी जाएगी, उसको कोर्ट ने क्लियरली स्टे कर दिया है. तो वो एक बहुत अच्छा ऑर्डर है. वक्फ के प्रोटेक्शन के लिए ये एक बहुत लैंडमार्क ऑर्डर है. तीसरी बात उसके बाद जो थी कि वक्फ बाय यूज़र के जो अनरजिस्टर्ड वक्फ बाय यूज़र है वो एक्ट के तहत प्रोटेक्टेड नहीं था. उसके बारे में बहुत क्लियरली कोर्ट ने स्टे ऑर्डर पास नहीं किया है, लेकिन उसके बारे में कुछ कहा गया है जजमेंट में, जो हम जब जजमेंट एक बार पढ़ लेंगे उसके बाद उस पर कुछ हम कह पाएंगे. बहरहाल ये ओवरऑल ये ऑर्डर काफ़ी अच्छा है. चूँकि अभी एंट्री में स्टेज पर ये ऑर्डर दिया गया है तो मैं समझता हूँ कि एंट्री में स्टेज पे वक्फ के प्रोटेक्शन के लिए काफ़ी अच्छा ऑर्डर है और हम इसको वेलकम करते हैं. उसको भी स्टे कर दिया गया है. जो 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 सेक्शन 3R के तहत ये कहा गया था कि 5 साल का एक प्रैक्टिसिंग मुस्लिम ही वक्फ कर सकता है, उसको भी कोर्ट ने स्पेसिफिकली स्टे कर दिया. ओवरऑल मैं ये समझता हूँ कि ये काफ़ी अच्छा ऑर्डर है. एक वक्फ बाय यूज़र के सिलसिले में जो काफ़ी कंसर्न था कम्युनिटी का, उसके बारे में भी कोर्ट ने कुछ कहा है और उसको हम पढ़ेंगे. लेकिन ओवरऑल वैसे देखा जाए तो वो अच्छा ऑर्डर है, हम इसको काफ़ी वेलकम करते हैं. वक्फ बोर्ड చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. దాన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ చూడకుండా పార్లమెంట్ చర్చ పెట్టి మెజారిటీ ఉందని చెప్పేసి మెజారిటైజేషన్ పేరుతోటి దాన్ని బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీస్ చెప్పాయి ఇది అట్లా చేయడానికి మంచిది కాదు, కానీ సెలెక్ట్ బోర్డు కన్నా పంపించాలని చెప్పి. కానీ అలా అంగీకరిస్తుంది అంటే బై హుక్ ఆర్ కుక్
మిగతా వాళ్ళందరినీ మెజారిటైజేషన్ లోపు తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. తాత్కాలికమైనా సరే చూడవచ్చు. వాళ్ళ ఆ విధంగా స్టే ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది సిపిఐ మేము హర్షం ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా మూర్ఖత్వంతో దాన్ని ముందుకు పోనీయకుండా అందరితో చర్చించి ఆ స్టేట్ హోల్డర్తో చర్చించి ఒక పరిష్కారం తీసుకొని సెక్యులర్ వ్యవస్థ ప్రమాదం లేకుండా తీసుకెట్టని చెప్పారు. సెక్యులర్ వ్యవస్థ ప్రమాదం కాదు.